దేవునికి తలనీలాలు ఇవ్వడం సాంప్రదాయంగా వస్తున్న ఆచారం. తిరుమల దేవునికి కళ్యాణకట్టలో భక్తులు తలనీలాలు సమర్పిస్తారు. శిరోజాలు పాపాలకు నిలయాలని పురాణాలు చెప్తున్నాయి. వాటిని తీసేయడం ద్వారా మేము పాపాలను తొలగించుకుంటామని చాలామంది అంటారు. గర్భంలో ఉన్న శిశువు తన తల ద్వారా భూమిపైకి వస్తాడు. శిశువుకున్న తల వెంట్రుకల్లో పూర్వజన్మకు సంబంధించిన అనేక పాపాలు ఉంటాయి కనుక అందుకనే చిన్న వయసులో కేశఖండన కార్యక్రమం నిర్వహిస్తారు. పాపాలను కలిగి ఉన్నందునే శిరోజాలను శిరోగతాని పాపాని అంటారు. భగవంతునికి భక్తితో తల నీలాలు సమర్పిస్తామని మొక్కుకుంటాం. ఒక రకంగా చెప్పాలంటే మన శిరస్సుని భగవంతునికి అర్పించే బదులు కేశాలను ఇస్తాం. తల వెంట్రుకలను తీయడంపై మహాభారతంలో ఒక సంఘటన ఉంది. సైంధవుడిని సంహరించేందుకు భీముడు సిద్ధమైన నేపథ్యంలో ధర్మరాజు అతడిని హెచ్చరిస్తాడు. కౌరవుల సోదరి దుష్యుల భర్త సైంధవుడు అతన్ని వధించడం ధర్మసమ్మతం కాదు. అందుకనే తల వెంట్రుకలను తీసేస్తే తల తీసేసినంత పనవుతుందని వివరిస్తాడు. అప్పుడు సైంధవుడికి గుండు గీస్తాడు. తిరుమలలో తల వెంట్రుకలు ఇచ్చే ప్రదేశాన్ని కళ్యాణకట్ట అంటారు. మన సాంప్రదాయంలో ఎల్లప్పుడూ శుభాన్నే పలకాలని పెద్దలంటారు. అందుకనే క్షవరం అనే బదులు కళ్యాణం అని పలకాలని జనమే జయుడి సోదరుడైన శతానికుడు సూచించాడు. దీంతో కళ్యాణం అనే మాట ప్రాచుర్యంలోకి వచ్చింది. కాలక్రమంలో కళ్యాణకట్టగా స్థిరపడింది. వేం అంటే పాపాలు, కట అంటే తొలగించేవాడు. అందుకనే తిరుమల శ్రీనివాసుడిని కలవు వెంకట నాయక అంటారు. కలియుగంలో పాపాలను తొలగించేది ఆ పురుషోత్తముడే. అందుకనే ఆయన సన్నిధానంలో శిరోజాలను సమర్పించడానికి అంత ప్రాముఖ్యత లభించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. స్టే ట్యూన్.